హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సంస్కృతి రెసిపీస్. ఈరోజు మన సంస్కృతి రెసిపీస్లో గోదావరి స్పెషల్ పీతల కర్రీ అండి. సింపుల్గా ఈజీ మెథడ్లో చాలా సులభంగా ఈ కర్రీని చేసుకోవచ్చు. ఈ క్లీనింగ్ మాత్రం చాలా కష్టంగా ఉంటుందండి. మనం పీతలు తీసుకునేప్పుడు వాళ్ళ దగ్గరే ఇలా నీట్గా క్లీన్ చేయించుకోవాలి. ఈ క్లీనింగ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఒకవేళ అవసరం అనుకుంటే ఆ వీడియోని చూడండి. క్లీన్ చేసుకున్న ఈ పీతల్ని గల్లుప్పు వేసుకొని వాటర్ వేసుకొని ఒక అరగంట సేపు అలా వదిలేయాలి. ఇసుక మట్టి ఏదన్నా వదిలిపోతుంది. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయిలో 3 నుంచి 4 గంటలు ఆయిల్ వేసుకొని ఇలాచి లవంగా పట్ట, కొద్దిగా కరివేపాకు, 4 పచ్చిమిర్చీలు, నైస్గా చాప్ చేసుకున్న ఉల్లిగడ్డలను కూడా వేసుకొని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి ముద్ద, ఇవి పచ్చి వాసన పోయే వరకు మంచిగా వేపుకొని శుభ్రపరచుకున్న పీతలను కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. టూ టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఈ మసాలా అంతా మంచిగా పట్టే వరకు. ఇప్పుడు నైస్గా చాప్ చేసిన టమాటా కూడా వేసుకొని మూత పెట్టి 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకుందాం. టమాటాలు మంచిగా మగ్గాయండి. మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసం అండి, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత వేస్తే సరిపోతుంది. అలాగే 1 లీటర్ వాటర్ కూడా వేసుకొని మరొక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 2 ఇలాచీలు, 4-5 లవంగాలు, 1 ఇంచు పట్ట, 5-6 మిరియాలు మంచిగా కచ్చపిచ్చగా దంచుకొని వేసుకుందాం. మరొక 2 నిమిషాలు కుక్ చేసుకొని ఫైనల్గా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. నోరూరించే మన పీతల కర్రీ రెడీ అయిపోయింది. తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేయండి, అద్భుతంగా ఉంటుంది ఈ సముద్రపు పీతల కర్రీ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.